ఫ్రెండ్స్, ఇవాల్టిది స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన వీడియో. అది ఈవెన్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకైతే, పర్టికులర్ గా ఎక్కువగా ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు లాస్ లో ఉండింటారు కదా, కొంత మార్కెట్ పడ్డం కారణంగా కొంచెం లాభాలు వచ్చినా చాలు, ఈవెన్ నేను పెట్టిన డబ్బులు అసలు వచ్చినా చాలు మార్కెట్ నుంచి వెళ్ళిపోతాను అని ఎవరైతే అనుకుంటున్నారో, మీకు ఒక బ్యూటిఫుల్ స్ట్రాటజీని ఇవాల్టి వీడియోలో చెప్తాను. అలాగే కొత్తగా మార్కెట్ లో పెట్టాలనుకుంటున్న వాళ్ళు, మీరు మార్కెట్ లో పెడితే డబ్బులు పెరుగుతూనే ఉంటాయి కానీ పడే క్వశ్చనే లేదు అని అనుకుంటుంటే, 20-30% దగ్గరగా మార్కెట్ పడడానికి, క్రాష్ అవ్వడానికి ఎందుకు నెక్స్ట్ కమింగ్ డేస్ లో పాసిబిలిటీ ఉంది. ఖచ్చితంగా మార్కెట్ క్రాష్ అవుతుంది. ప్రిపేర్, దీంట్లో డౌటే లేదు. అట్లీస్ట్ కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ విషయమైనా తెలిస్తే అన్నెసరిగా మార్కెట్ లోకి వచ్చి మళ్ళీ ఇది మార్కెట్ ట్రాప్ అనుకోకుండా ఉంటారు. కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఎందుకు మార్కెట్ క్రాష్ అవుతుంది, ఆ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుందాం. అండ్ ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఎలా ప్రాఫిటబుల్ గా మార్కెట్ లోంచి ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నా, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా, చాలా సార్లు మీరు ఈ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో చూస్తూ ఉంటారు, ఇవాళ మార్కెట్ కుప్పకూలింది, 5 లక్షల కోట్ల దగ్గరగా వెల్త్ ఆవిరైపోయింది, 10 లక్షల కోట్ల దగ్గరగా వెల్త్ ఆవిరైపోయింది, ఇన్వెస్టర్స్ ఒక వెల్త్ భారీగా పతనమైంది, ఇన్వెస్టర్స్ దారుణంగా నష్టపోయారని మార్కెట్ పడిన ప్రతిసారి మీకు ఒక న్యూస్ యాంకర్ కూర్చొని బ్యూటిఫుల్ గా మీకు ఎడిట్ చేసి చూపిస్తూ ఉంటారు కదా. స్టాక్ మార్కెట్లు పేక మేడల్లా కూలుతున్నాయి, ఎలా పెరిగాయో అలాగే పడిపోతున్నాయి. మార్కెట్ ప్రారంభమైన 10 సెకండ్లలోనే 19 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 4 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. ఇవాళ కూడా దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్, ట్రేడ్ ట్యాక్స్ పై అమెరికా అధ్యక్షుడు కామెంట్స్ తో మార్కెట్లో నష్టపోయాయి. దాని యొక్క రియాలిటీని ఇవాళ మీకు చెప్పాలి. చాలా సార్లు ఒక్కదాని రిలేటెడ్ గా తెలియక స్టాక్ మార్కెట్ కి బయట ఉండే వాళ్ళు, 4 లక్షల కోట్లు పోయిందా మార్కెట్ లో, ఇంక ఇన్వెస్టర్స్ పని అంతే, 5 లక్షల కోట్లు పోయిందా, అయితే వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారా, అతను కూడా నష్టపోయారు అనుకుంటారు. ఇది కూడా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ గా మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్ లో ఉన్నా ఆర్ రావాలనుకున్నా, నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఎండింగ్ లో, ఇన్ఫాక్ట్ అది నాకు అగైనెస్ట్ గా ఉంటుంది, అలా నేను మీకు చెప్పడం నాకే నష్టం, దాన్ని కూడా చెప్పి వాళ్ళ వీడియో నేను చేస్తాను. ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలంటే వెరీ కాంప్లెక్స్ థింగ్స్ ని సింప్లిఫై చేస్తూ, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నాలెడ్జ్ తో పాటు సైకాలజీ స్ట్రెంథెన్ చేసుకొని కంటిన్యూ అవడానికి కావాల్సిన ఇంపార్టెంట్ డేటా మీ ముందుకు తీసుకురావడానికి మేమన్ టీం పెట్టిన ఎఫర్ట్స్ చూస్తున్న పాయింట్ లో వాల్యుబుల్ గా అనిపించుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇది ఎంత మందికి రీచ్ అయితే అంతమంది మార్కెట్ లో నష్టపోయి బయటికి వెళ్లరు. చూస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వీలైనంత మంది మన స్టాక్ మార్కెట్ లో ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు, మన వాళ్ళలో చాలా మంది స్టాక్ మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉంటారు కాబట్టి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి, స్టాక్స్ లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేసి, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి, ఏదైనా ఒక నేమ్ ఉంటే ఆ నేమ్ పెట్టి, నేను ఇంతలో అమ్మేశాను కానీ అది ఇప్పుడు దాని వాల్యూ ఇంత ఉంది, హైయెస్ట్ మీరు వచ్చేసాక హైయెస్ట్ గా పెరిగిన ఒక్క స్టాక్ ఎగ్జాంపుల్ ఆర్ ఒక్క మ్యూచువల్ ఫండ్ ఎగ్జాంపుల్ వీలైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. స్టాక్ మార్కెట్ ట్రాప్ పెడితే ఖచ్చితంగా పడిపోతాయి, పెద్దవాళ్ళ గేమ్, మనం ఎంటర్ అవడమే, ఎగ్జిట్ మన చేతిలో ఉండదు, ప్రతిదీ కుప్పకూలిపోతుంది, ఈ థాట్ ప్రాసెస్ తో ఉంటున్న వాళ్ళకి నేను చెప్పడం వేరు. ఆల్రెడీ మార్కెట్ లో ఉండి స్టాక్స్ ని పెట్టి తీస్తూ ఉండి, కొన్ని స్టాక్స్ ఎక్స్ట్రాడనరీగా వెళ్ళిపోయిన స్టాక్స్ ఎగ్జాంపుల్స్ గా మీ ద్వారానే వస్తేనే చాలా మందికి అది యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు గుర్తున్న ప్రతి ఒక్కరు డేటాను చూడడమే కాదు, డేటాను పెట్టండి. అప్పుడే మనందరి నాలెడ్జ్, మనందరి ఒపీనియన్స్, మనందరి మిస్టేక్ కామన్ గా కలెక్టివ్ గా అందరికి రీచ్ అవుతూ అందరికి అవేర్నెస్ రీచ్ అవుతుంది. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు, నిన్న మన కామెంట్ సెక్షన్ లో చూస్తున్నా ఆర్ సోషల్ మీడియాలో చూస్తున్నా కొన్ని థియరీస్ ని రన్ చేస్తూ ఉన్నారు. అది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే, డేటాతో సపోర్ట్ చేయని దాన్ని మనం మాట్లాడుకొని అదొక స్టోరీలా తెలుసుకొని అన్నెసరీగా కంగారు పడడం కరెక్ట్ కాదు. లైక్ ఆపరేషన్ సింధూర్ రిలేటెడ్ గా మన ఇండియా వెళ్ళి అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని, పాకిస్తాన్ లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని టచ్ చేసేసరికి ట్రంప్ కావాలని రష్యా పేరు పెట్టుకొని ఇండియాని టార్గెట్ చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఎండ్ అవ్వదు, కావాలని టార్గెట్ చేస్తూనే ఉంటారు ఇండియాని. అసలు ట్రంప్ కి కావాల్సింది ఈ రష్యాతో మనం డీల్ కుదుర్చుకోకపోవడం కాదు, దాని పేరుతో ఇండియాని ఇంపాక్ట్ చేయడం. స్లోగా ఐటీ కంపెనీస్ వెనకొస్తారు, తర్వాత ఫార్మా కంపెనీస్ వెనకొస్తారు, ఇండియాని ఇంపాక్ట్ చేస్తారు. ఇవన్నీ సోషల్ మీడియాలో మీకు తిరుగుతూ ఉంటాయి. బట్ ట్రస్ట్ మీ, దీనికి ముందు కూడా దీనికి మించిన థీమ్స్ తిరిగాయి. ఇండియాని ఇలా అవుతుంది, అలా అవుతుంది, చైనా ఒప్పుకోదు, చైనా పాకిస్తాన్ తో కలిసి యుద్ధాన్ని ఇంతకు మించిన థీమ్స్ జరిగాయి మార్కెట్ లో. మీరు ఎప్పుడు కూడా చూడండి, మార్కెట్ పడినప్పుడే కనిపిస్తాయి ఇవన్నీ మీకు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మార్కెట్ బాగా పెరిగింది కదా, అప్పుడు కనిపించవు. ఇవి నమ్ముతూ వెళ్ళామంటే మాత్రం మార్కెట్ లో ఎప్పుడు మీరు డబ్బులు పెట్టలేరు. ఎందుకంటే యుఎస్ ఎక్కడికి పోదు, చైనాను ఎక్కడికి పోదు, పాకిస్తాన్ కూడా ఎక్కడికి పోదు, మనం కూడా ఎక్కడికి పోం. వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్ మనకు ఉంటూనే ఉంటాయి, మార్కెట్స్ గ్రో అవుతూనే ఉంటాయి. ఏ ఒక్క కంట్రీకి కూడా, ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్క కంట్రీకి కూడా ఇండియా గ్రో అవడం ఇష్టం లేదు. అది మీకు నాకు అందరికీ తెలిసిన విషయమే. బట్ స్ట్రాటజిక్ గా మనం వీళ్ళందరినీ దాటుకుంటూ
దాటుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలనేది భారత్ ఒక మెయిన్ ఎజెండాగా ఉంటుంది. క్విక్ గా నేను మార్కెట్స్ క్లోజ్ అయినప్పటి నుంచి ఏం జరుగుతుంది, ట్రంప్ అండ్ పుతిన్ ఆగస్ట్ 15 మీట్ అవుతారంటున్నారు. ఇవాళ 9, రేపు 10th, అంటే ఇంకొక 5 days, సండే తీసేస్తే ఇంకొక 5 days మార్కెట్ రిలేటెడ్ గా ఈ ఈవెంట్ కోసం ఆ 15th వాళ్ళిద్దరూ మీట్ అయ్యి సెటిల్మెంట్ కి వచ్చేస్తారా? సెటిల్మెంట్ కి వచ్చేస్తే లాజికలీ ఇండియా మీద ఇంకో 25% టారిఫ్ చూసారా, దానికి లాజిక్ ఉండదు. రారా అలా కానీ రాకపోతుంటే కొంత మార్కెట్ కి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. రష్యా ప్రెసిడెంట్ ఏమడుగుతున్నారంటే మాకు ఈస్టర్న్ యుక్రెయిన్ ఇచ్చేయండి, నేను సీజ్ ఫైర్ చెప్పేస్తాను, నాకేం వద్దు యుద్ధం అంటున్నారు. యుక్రెయిన్ ఒక ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే ల్యాండ్ లేదు ఏమీ లేదు, మేమేమి ఇవ్వం, మనం డీల్ చేసి మాట్లాడుకుందాం కానీ ల్యాండ్ ఇచ్చేదేం లేదనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో ల్యాండ్ రిలేటెడ్ గా ఈస్టర్న్ యుక్రెయిన్ ఇస్తే వార్ అయిపోతుందని ఏదైతే మార్కెట్ లో కనిపిస్తుంది అది జరిగే అవకాశం అయితే లేదు. కానీ డిస్కషన్స్ తో ఈ డీల్ కానీ కుదిరినట్లయితే, యుక్రెయిన్ రష్యా మధ్యలో ఇష్యూ కానీ సార్ట్ అవుట్ అయినట్లయితే, ట్రంప్ ఒక ఈగో సాటిస్ఫై అయితే నెక్స్ట్ ఇండియా రిలేటెడ్ గా ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాలి. అక్కడ కూడా తన వెనక్కి తగ్గట్లేదు అనుకోండి, ఇండియా అగ్రి రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ యుఎస్వి ఇండియాలోకి రానికుండా ఎంటైర్ మార్కెట్ ప్లేస్ యుఎస్ కి ఇవ్వకుండా డోర్స్ క్లోజ్ చేస్తుంది కదా, దీన్ని మీద టార్గెట్ చేస్తూ ఇండియాని కార్నర్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ తో ఏ లాజిక్ లేకుండా ఏమీ లేకుండా వాళ్ళ ఎనర్జీస్ అన్ని కూడా ఇండియా మీద పెట్టి ఇండియా మాకు ఇవ్వదా, ఎందుకు ఇవ్వదు, ఇలా చేస్తే ఇవ్వదా, ఇప్పుడు ఇది చేస్తే ఇవ్వదా, ఇప్పుడు ఇది చేస్తే ఇవ్వదా అని ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చి ఎంత దూరమైనా వెళ్లి దిగజారే పరిస్థితికి ట్రంప్ వెళ్ళడా అని ఈ రీసెంట్ టైమ్స్ లో తను చేస్తున్న యాక్టివిటీస్ ఒక్కొక్క దాంతో ఆ చైర్కున్న ఒక రెస్పెక్ట్ ఉంటుంది, యుఎస్ ప్రెసిడెంట్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అది కంప్లీట్ గా తీస్తూ వస్తున్నాడు. సో తను ఎంత దూరం వెళ్తాడు, ఏ స్టేట్మెంట్స్ చేస్తాడు ఇండియా రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో నాకు తెలీదు, మీకు తెలీదు. సడన్ గా వచ్చి మోడీ నా ఫ్రెండ్, మేమిద్దరం కలిసి వెళ్తాం, కలిసి ఎదుగుతాం, ఇండియా యుఎస్ ఒకటే అనే స్టేట్మెంట్స్ చేసినా ఆశ్చర్యపోలేదు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ కన్సంప్షన్ బేస్డ్ ఎకానమీ, ఎక్స్పోర్ట్ బేస్డ్ కంట్రీ కాదు. అండ్ నిజంగా ఇండియన్స్ అందరూ స్ట్రాంగ్ గా థింక్ చేసి ఇండియా రిలేటెడ్ ఉన్న ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ కూడా గవర్నమెంట్ స్ట్రాంగ్ గా తీసుకుంటే అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఉంటున్న నెక్స్ట్ 10 years లో అయినా వాళ్ళెవరో అక్కడి నుంచి అరిస్తే మనం ఇక్కడ విని రియాక్ట్ అయ్యే పరిస్థితిలో కూడా మనం ఉండం. బట్ వాటన్నిటిని పక్కన పెడితే మార్కెట్ పడేదానికి కమింగ్ టైమ్స్ లో ఇంకా రియాక్ట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయనేది అయితే మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరే చెప్పండి, ఏప్రిల్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో మార్కెట్ 21,800 దగ్గరికి వెళ్ళింది కదా, ఆ రోజుతో పోలిస్తే ఈ రోజుకి ఇండియాలో సిచ్యువేషన్స్ బ్యాడ్ అయ్యాయా, బెటర్ గా ఉన్నాయా? ఆ రోజు మొత్తం గ్లోబల్ ఇష్యూ, ఇండియా ఇష్యూ కాదు, గ్లోబల్ ఇష్యూ. ట్రంప్ వేస్తున్న టారిఫ్స్ తో ఏమైపోతుంది అని కంగారు. బట్ అక్కడ కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు, ఏమైపోతుంది మళ్ళీ వెనక్కి వస్తుంది కదా, ఆ టారిఫ్లు సస్టైన్ అవ్వవు కదా, లాజిక్ లేదు కదా అని. ఇప్పుడు ఇండియాని స్పెసిఫిక్ గా టార్గెట్ చేస్తున్నారు. ఇది ఎంత వరకు వెళ్తుంది? రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ ఉన్న క్రైసిస్ ఎండ్ అయిపోతే ఇది ఎండ్ అవుతుందా, లేదు ఇండియానే స్పెసిఫిక్ గా టార్గెట్ చేస్తున్నారా అగ్రి ప్రొడక్ట్స్ ఇండియాలోకి తెచ్చేంత వరకు రావాలని? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఎంత దూరమైనా వెళ్తాను, హెవీ ప్రైస్ పే చేస్తాను కానీ అది చేయనంటున్నారే. హెవీ ప్రైస్ అంటే దాని అర్థం ఒప్పుకోననే కదా, మరి ఒప్పుకోకపోతే తనెంత వరకు దిగుతారు? సో ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్లీ ట్రంప్ ఈగో బేస్డ్ గానే మూవ్ అవుతుంది. వర్స్ట్ యాటిట్యూడ్ తన కమింగ్ టైమ్స్ లో చూపించే అవకాశం లేకపోలేదు. ప్రిపేర్డ్ గా ఉండాలి, మార్కెట్ రిలేటెడ్ గా రియాక్షన్స్ వచ్చినా ఫాల్ అయినా ప్రిపేర్డ్ గా ఉండాలి. అందుకే ఇవాళ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఫాల్ అయిన దాని గురించి చెప్పాలని కానే కాదు. మార్కెట్ ఆల్ టైమ్ హైస్ నుంచి నిఫ్టీ లెవెల్లో చూసినా, సెన్సెక్స్ లెవెల్లో చూసినా 7% కూడా లేదు ఫాల్, 7% కూడా లేదు. కానీ ఇక్కడ మీరు గమనించండి, ప్రతి సంవత్సరం మార్కెట్ ఆ ఇయర్ లో ప్రతి సంవత్సరం మార్కెట్ 10 to 20% కామన్ గా పడుతుంది. స్టాక్ మార్కెట్ 10-20% పడిందంటే పీక్ నుంచి అది కామన్, ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఈ కాలాలు ఎలా ఉంటాయో మనకి సంవత్సరంలో మార్కెట్ కూడా అంతే. 10% పడాల్సిందే, 20% పడాల్సిందే. అప్పుడే అది స్టాక్ మార్కెట్. పడినప్పుడే కదా తెలివైన వాళ్ళు తక్కువ ధరలో కొనుక్కోగలుగుతారు. భయపడి అమ్మేసే వాళ్ళు నేను ఇంకా రాను మార్కెట్ లోకి, నాకు బుద్ధి వచ్చింది, అనవసరంగా వచ్చాను స్టాక్ మార్కెట్ లో అని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతేనే కదా అవి ఇంకా పడి తక్కువ ధరలో కొనుక్కోవడానికి తెలివైన వాళ్ళకి అవకాశాలు వస్తాయి. 10-20% ప్రతిసారి మార్కెట్ పడింది గుర్తుంచుకోండి. ఏదో ఒకసారి ఎప్పుడెప్పుడో ఇయర్స్ చెప్పుకోవడం కాదు. 1980 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం, 2025 లో కూడా పడుతుంది. ఆల్రెడీ 7% ఉంది, పడుతుంది కూడా. ఇంకా 10%, 20% కూడా మార్కెట్ పడుతుంది ప్రతి సంవత్సరం. అలా పడకుండా సందర్భాలు చాలా చాలా రేర్. కానీ ఇక్కడ మీకు అర్థం కావాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు లెట్స్ సే 100 రూపీస్ మార్కెట్ దగ్గర ఉంటున్నప్పుడు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ 100 కాస్త 120 వెళ్ళి అక్కడి నుంచి 10%, అంటే 120లో 10% అంటే 12 పడిందా, 108 కి వచ్చిందా మార్కెట్. అప్పుడు మీరు కొన్న 100 నుంచి 108 అంటే ఎక్కువలో ఉన్నట్టే కదా. కానీ ఆ ఇయర్ లో 10% పడిందని మాట్లాడేసుకుంటాం. సో ఎంత పెరిగిపోయాక అక్కడి నుంచి ఎంత పడింది అనేది పాయింట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు పెట్టాక 10% పడినా 20% పడినా అది మార్కెట్ ఒక సహజ గుణం. మార్కెట్ పడడానికి ప్రిపేర్డ్ గా ఉంటుంది. చాలా ఈవెంట్స్ కి మార్కెట్ చిన్న పిల్లాడిలా రియాక్ట్ అవుతుంది, పడుతుంది, పెరుగుతుంది. అలా మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి డబ్బులు పెట్టిన వాళ్ళకి లాస్ట్ 34 years లో 85 times దగ్గరగా 13.7% దగ్గరగా CAGR తో రిటర్న్స్ మార్కెట్ డెలివర్ చేశాయి. ఇది నేను చెప్తున్నట్టు ప్రతి సంవత్సరం 10-20% పడుతూనే పీక్ నుంచి, ఆ సంవత్సరం స్టార్టింగ్ నుంచి కాదు, ఆ సంవత్సరంలో హై నుంచి 10-20% పడుతుంది మార్కెట్. మీరు పెట్టిందే హై అయి ఉండొచ్చు కదా, 10-20% ఫాల్ మార్కెట్ లో కనిపిస్తే అది ఒక పెద్ద సర్ప్రైజ్ కాదు. సో ఎవరైతే మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో
చేయాలనుకుంటున్నారో మార్కెట్ క్రాష్ కి ప్రిపేర్డ్ గా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే పడిపోతున్నప్పుడు మీరు అన్నెసరీగా లాస్ లో ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఒక డేటా పెడుతున్నాను చూడండి. ఏ సంవత్సరాల్లో మార్కెట్ ఎంతెంత పర్సెంట్ పడింది అనేది మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఉంటది. బట్ అదే సంవత్సరం ఎండ్ అయ్యేసరికి ఎంతెంత పర్సెంట్ పెరిగి క్లోజ్ అయిందో కూడా మీకు CY రిటర్న్స్ దగ్గర కనిపిస్తుంది. సో చాలా సార్లు మీకు చాలా రెడ్ ఎక్కువ కనిపించినా ఆ ఇయర్ క్లోజ్ అయింది గ్రీన్ లోనే. ఎన్ని సార్లు మార్కెట్ ఎంతెంత పడి ఎన్నిసార్లు గ్రీన్ లో క్లోజ్ అయింది. CY రిటర్న్స్ గ్రీన్ లో ఉంది చూడండి చాలా దగ్గర. ఇక్కడ రెడ్ తక్కువ దగ్గర కదా ఉంది. ఆ ఇయర్ పడింది మళ్ళీ పెరిగింది పాజిటివ్ లో క్లోజ్ అయింది. చాలా సార్లు 20-30% పడిన దగ్గర కూడా మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఈ ఒక్క విషయం క్లారిటీ లేక ఎక్కడో ఒక షార్ట్ వీడియోలో SIP చేసుకుంటూ వెళ్తే 5 సంవత్సరాలు ఇంత, 10 ఇంత, 15లో ఇంత, 20 ఇంత, 30 ఇంత SIP స్టార్ట్ చేసేస్తున్నారు. ఒక 4-5 నెలలు చేస్తున్నారు. ఈ లోపు మార్కెట్ పడుతుంది. పెట్టింది కూడా లేదు, పడిపోయింది. నా అసలు లేదే, పెరుగుతుంది అన్నాడు ఆ వీడియోలో. ట్రాప్ బుద్ధి వచ్చింది, నేను ఇంకా తప్పు చేశాను, ఇంకా మార్కెట్ లోకి రావడం తప్పు, అది నా అసలుకి వస్తే చాలు నేను బయటకు వచ్చేస్తాను, ఉద్రాబాబు నేను FDలో వేసుకుంటానని. మార్కెట్ ఒక వోలటిలిటీ అర్థం కాని ప్రతి ఒక్కరూ కూడా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాక రిటర్న్స్ కోసం చూస్తున్నారు తప్పితే మార్కెట్ పడితే కూడా ఎక్కువగానే పడుతుంది, నా దగ్గర డబ్బులుంటే కొనుక్కోవాలి, లేదంటే మినిమం 7 సంవత్సరాలు, ఎందుకు 7 సంవత్సరాలు కూడా చెప్తాను, మినిమం 7 సంవత్సరాలు వెయిట్ చేస్తే మార్కెట్ లో నేను లాస్ లేకుండా మంచి లాభాలతో బయటకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక లాజిక్ తో, ఒక స్థిరత్వంతో ఎక్కడా కూడా ఇన్వెస్టర్స్ కొత్త వాళ్ళు కనిపించట్లేదు. నిజంగా అలా ఉంటే ఫస్ట్ 1 year లోనే మ్యూచువల్ ఫండ్ వేసిన వాళ్ళలో 50% ఎగ్జిట్ అవ్వరు. అలా 5 years గడిచేసరికి 97% మ్యూచువల్ ఫండ్ వేసిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. 97 మ్యూచువల్ ఫండ్ వేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి. ఇది సెబీ వాళ్ళు చెప్తున్న డేటాని. అండ్ ఫండ్స్ ఇండియా వాళ్ళు చేసిన ఈ రీసెర్చ్ ఆర్టికల్లో వాళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటా ప్రకారం చెప్పాను కదా, 7 years ఎవరైనా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళు యావరేజ్ గా 12-13% CAGR తో 7 years పాటు, ఆ ఒక్క ఇయర్ కాదు 7 years పాటు 13% CAGR తో 12% CAGR తో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశం మార్కెట్ క్రియేట్ చేసింది. స్టార్టింగ్ లోనే ఉంటున్న వాళ్ళకి పోర్ట్ఫోలియో చాలా టైమ్స్ నష్టాల్లో కనిపిస్తుంది, తర్వాత స్లోగా తగ్గుతుంది. దీనికి మనం మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి. లేకపోతే మాత్రం స్టాక్ మార్కెట్ లోకి వచ్చి ఉపయోగం లేదు, ఖచ్చితంగా నష్టాల్లోనే బయటకు వస్తారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడ్డప్పుడు లక్షల కోట్ల ఆవిరైపోయింది, ఇన్వెస్టర్స్ నాశనం అయిపోయారు, కుప్పకూలిపోయింది స్టాక్ మార్కెట్. ఇక మార్కెట్ లో వాళ్ళందరూ పతనం అయిపోయారనేలా మీకు ఏవైతే డేటా పాయింట్స్ కనిపిస్తుంటాయో దాని బ్యాక్ నేను మీకు ఒక లాజిక్ చెప్తాను. ఆ లక్షల కోట్లు ఆవిరి ఎక్కడి నుంచి అయ్యింది అని మీకు దీనికి ఒక సింపుల్ గా నేను ఒక మీకు అర్థమయ్యే విధంగా మనకి కామన్ వేలో తెలుస్తున్న దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక గోల్డ్ షాప్ ఉంది. ఆ గోల్డ్ షాప్ లో ఒక 1000 చైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక్కొక్క చైన్ ఒక వాల్యూ ₹1,00,000. 1000 చైన్స్ ఉన్నాయి, ₹1,00,000 ఒక్కొక్క చైన్. మొత్తం గోల్డ్ కంపెనీ, ఆ కంపెనీ ఒక వాల్యూ అంతా 10 కోట్లు. అది షాప్ వాడు పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత బయట కండిషన్స్ అన్ని బాలేక ఎవ్వరు గోల్డ్ ని కొనక గోల్డ్ వాల్యూ పడింది అనుకుందాం. గోల్డ్ చైన్ల వాల్యూ కూడా పడాలి కదా. గోల్డ్ వాల్యూ ఒక 10% పడిపోయింది. గోల్డ్ చైన్ వాల్యూ కూడా 10% పడాలి. 90,000కి అమ్మాలి ఇప్పుడు ఆ గోల్డ్ చైన్. తనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. గోల్డ్ చైన్ 90,000కి అమ్మేసి ఇక నాకు ఈ బిజినెస్ వద్దు, నేను వెళ్ళిపోదాం అనుకోవడం, ఆర్ నేను ఇప్పుడు అమ్మను, కొద్ది రోజుల పాటు నేను వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఆ గోల్డ్ చైన్ అమ్మితే కానీ నా ఇల్లు గడవనంత స్టేజ్ లో లేదు. కాబట్టి వెనక చాలా ఇంపార్టెంట్ లాజిక్ ఉంది. ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్ నే తీసుకున్నానని, అది అమ్మితే కానీ నాకు డే టు డే యాక్టివిటీస్ కి అవసరం లేదు. కాబట్టి అది నాకు మంచి లాభం వచ్చే వరకు, నాకు సాటిస్ఫై అయ్యే లాభం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను, కంగారేమీ లేదు, గోల్డ్ పెరుగుతుంది మళ్ళీ అని కాన్ఫిడెంట్ గా వెయిట్ చేసే కేటగిరీ ఒకటి, లేదని మొత్తం అమ్ముకొని వెళ్ళిపోయే కేటగిరీ ఒకటి. ఒకవేళ పడి మొత్తం అమ్ముకొని వెళ్ళిపోయిన పర్సన్ తీసుకుందాం, 10% పడింది అంటే తన మొత్తం గోల్డ్ చైన్ లో ఒక వాల్యూ అంతా 10 కోట్లు, అందులో 10% పడ్డం అంటే ₹1,00,000 నష్టపోయాడు. 9 కోట్లైనా వచ్చింది కదా అని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ గోల్డ్ బిజినెస్ వద్దు, ఏమొద్దు, అన్ని నష్టాలే బిజినెస్ లో, నేను అలా పెట్టానో లేదో షాప్, గోల్డ్ వాల్యూ పడిపోయింది, నా మొత్తం ధర అంతా పడిపోయింది అనుకొని వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇప్పుడు ఇంకొకరు మీరే ఉన్నారు, లేదు వెయిట్ చేశారు, గోల్డ్ వాల్యూ పెరిగింది, నెక్స్ట్ 6 నెలల్లోనో సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో పెరిగింది. ఈసారి 1,00,000 ఉండేది కాస్త ఒక్కొక్క చైన్ వాల్యూ 1,00,000 కాస్త 1,20,000 అయింది. అంటే తను పెట్టిన 10 కోట్లపై, లేదా దాని వాల్యూ 10 కోట్లు అనుకుంటే దాని మీద ఇంకొక 20% దగ్గరగా ప్రాఫిట్, అంటే 2 కోట్ల దగ్గరగా ప్రాఫిట్ వచ్చింది. గతంలో వ్యక్తి ₹1,00,000 అమ్మేశాడు, ఈ వ్యక్తి 2 కోట్ల లాభానికి అమ్మాడు. టోటల్ గా చూస్తే వీళ్ళ మధ్యలో 3 కోట్ల తేడా. 1 కోటి నష్టానికి అమ్మాడు, ఇతను 2 కోట్ల లాభానికి అమ్మాడు. 3 కోట్లు తేడా. ఆ 3 కోట్ల తేడా దేని మీద వచ్చింది? పడినా సరే నమ్మకంతో హోల్డ్ చేయడం వల్ల వచ్చింది. అలా ఎలా జరిగింది? ఆ పాయింట్ లో తనకు అమ్మాల్సినంత ప్రెషర్ లేదు, ఆ చైన్లు ఎలా అయినా అమ్మేయాలని ప్రెషర్ లేదు, అమ్మి ఇల్లు గడవాలనే ఒక ప్రెషర్ లేదు. షార్ట్ టర్మ్ అవసరాల కోసం తెచ్చునింటే, తన మొత్తం ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తెచ్చి పెట్టేసుంటే అమ్మాల్సి వచ్చేదేమో. కానీ టచ్ చేయలేని డబ్బులతోనే బిజినెస్ స్టార్ట్ చేసిన అతను ఎంత ఒడిదుడుకులు వస్తున్నా నష్టాల్లో అమ్మే స్కోప్ లోకి వెళ్ళడు. అప్పు చేసి తెచ్చుంటే, ఇల్లును మొత్తం లాగి ఉన్న డబ్బులంతా లాగి తెచ్చుంటే, షార్ట్ టర్మ్ అవసరాలు అన్ని తెచ్చి పెట్టుంటే ఖచ్చితంగా నష్టాల్లో అమ్ముతాడు. ఇక నేను గోల్డ్ బిజినెస్ తీసుకున్న దాంట్లో ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే, గోల్డ్ బిజినెస్ చేసే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు గోల్డ్ ని హెడ్జ్ చేస్తారు. గోల్డ్ పడినా పెరిగినా వాళ్ళకి లాభం నష్టమే ఉండదు. వాళ్ళు మేకింగ్ చార్జెస్ మీద, ఇతర చార్జెస్ మీదే డబ్బులు సంపాదిస్తారు. గోల్డ్ పెరిగితే లాభం కాదు, పడితే లాభం కాదు. చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ, చిన్న చిన్న వాటికి వేర్లేండి, పెద్ద పెద్ద వాటన్నిటికీ ఇదే స్టాక్ మార్కెట్ లో కూడా జరుగుతుంది. గోల్డ్
గోల్డ్ కంపెనీ ఏదైతే అన్నానో అది స్టాక్ మార్కెట్ లో ఉండే కంపెనీ. గోల్డ్ చైన్స్ ఏవైతే అన్నానో అవి స్టాక్స్ ఒక వాల్యూ బయట జరిగే చాలా కండిషన్స్ వల్ల పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, ఉండాల్సిన ధరని మించి ఉంటాయి, ఉండాల్సిన ధర కంటే తక్కువలో ఉంటాయి. సో మీరు ఒక ధర దగ్గర మ్యూచువల్ ఫండ్ లోనో, ETF లోనో, స్టాక్స్ లోనో ఏదైనా మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేశాక అది మీరు పెట్టిన దానికంటే కింద పడిందంటే మీరు లాస్ అయినట్టు కాదు. ఇందాక గోల్డ్ షాప్ ద ఎగ్జాంపుల్, తన అమ్మనంత వరకు తన నష్టపోయినట్టు కాదు, అది అన్రియలైజ్డ్ లాస్ అంటారు. నష్టం కాదు, వాల్యూ తగ్గింది. ఎలా అయితే తగ్గిందో మళ్ళీ ఆ వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? ఖచ్చితంగా మనం పెట్టిన కంపెనీ పర్ఫామ్ చేసినప్పుడే పెరుగుతుంది. కాబట్టి ఆ కంపెనీ పర్ఫామ్ చేస్తుందో లేదో మీకు తెలియనప్పుడు బిగినర్ అయితే మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టుకోవాలి, ఇండియా మీద డబ్బులు పెట్టాలి, ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద డబ్బులు పెట్టాలి, కానీ సింగిల్ కంపెనీలో పెట్టకూడదు. కాబట్టి నేను బిగినర్స్ ని ఎప్పుడు స్టాక్స్ కొనమని చెప్పను, మ్యూచువల్ ఫండ్స్ ETFలనే కొనమని చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్ ETFలని కొంటే మీరు ఏ న్యూస్ ని, ఏ డేటాని కూడా అసలు సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరమే మీకు ఉండదు. ఇప్పుడు మెయిన్ పాయింట్, లక్షల కోట్లు ఆవిరైపోయాయని మీకు చెప్తుంటారు. ఎలా ఆవిరైపోతాయి లక్షల కోట్లని ఆలోచించారు ఎప్పుడైనా? లాజిక్ ఆలోచించండి. ఇందాక మన గోల్డ్ కంపెనీ వాల్యూ ఎంత? 10 కోట్లు. మార్కెట్ లో 10% దగ్గరగా పడితే, ధర పడితే గోల్డ్ ధర, మన గోల్డ్ చైన్ వాల్యూలు కూడా పడుంటే 10% దగ్గరగా మన గోల్డ్ కంపెనీ కూడా 10% పడుతుంది కదా. సో 10 కోట్ల గోల్డ్ కంపెనీ కాస్త 9 కోట్లకి అయిపోయింటది. సో అప్పుడు న్యూస్ ఛానల్స్ అన్నిట్లో ఏమొస్తుందంటే 1 కోటి రూపాయల డబ్బులు ఆవిరైపోయింది, వెల్త్ ఆవిరైపోయింది, నష్టపోయారు, గోల్డ్ కంపెనీలు అందరూ నష్టపోయారు, గోల్డ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ నష్టపోయారు అని చెప్తారు. కానీ నిజంగా అమ్మితేనే నష్టపోయినట్టు, అక్కడ వాల్యూ తగ్గింది అంతే. అక్కడి నుంచి ఒక 5-10 సంవత్సరాల తర్వాత న్యూస్ ఛానల్స్ లో ఏమొస్తుందంటే అదే గోల్డ్ కంపెనీ గురించి, ఈసారి కూడా 1 కోటి రూపాయలు గోల్డ్ కంపెనీలు నష్టపోయాయి, 20 కోట్లుంటున్న గోల్డ్ కంపెనీ ఒక వెల్త్ 19 కోట్లకు పడిపోయింది, 1 కోటి రూపాయల వెల్త్ గాల్లోకి వెలిసిపోయింది, గాల్లో ఆవిరైపోయింది. ఇవి కనిపిస్తుంటాయి. కానీ 10 సంవత్సరాల క్రితం పెట్టిన వాడు ఎంతలో పెట్టాడు? 10 కోట్లలో పెట్టాడు. ఇప్పుడు అది 20 కోట్లకు వెళ్ళింది. అక్కడి నుంచి 1 కోటి రూపాయలు పడింది వాల్యూ పరంగా. 10లో పెట్టాడు, 20కి వెళ్ళి 19కి వచ్చింది. సో 10 crore లో పెట్టిన వాడికి 19 crore లో కంపెనీ ఉంది. 90% పెరిగింది. అది ఎవరికి కనిపించదు. 20 నుంచి 19కి వెళ్ళింది ఉంది చూసారా, ఆ 1 crore పడింది ఉంది చూసారా వాల్యూ, అదే మనకి హైలైట్ అవుతుంది. ఆ నెక్స్ట్ 10-20 సంవత్సరాలకి 50 కోట్లు ఉంటున్న గోల్డ్ కంపెనీ 45 కోట్లకో లేకపోతే 48 కోట్లకు పడిందనేలా మనకి డేటా కనిపించినప్పుడు అంతే. 5 కోట్ల వెల్త్ ఆవిరైపోయింది, 3 కోట్ల వెల్త్ ఆవిరైపోయింది. ఎక్కడ ఆవిరైపోవడాలు ఉండవు. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ అది ఎక్కువ అనుకొని దాన్ని గాల్లోకి నెట్టారు, దాని తర్వాత మళ్ళీ కిందకి తీసుకొచ్చారు, మళ్ళీ తీసుకువెళ్తారు, మళ్ళీ కిందకి తెస్తారు. అది ఎలా జరుగుతుందో మీకు డ్రా చేసి చూపిస్తాను. స్టాక్ ఒక రియల్ ధర దాని రిజల్ట్స్ మీద, ఆ కంపెనీ ఒక గ్రోత్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎప్పుడు మీకు ఆ ధర కనిపించదు మార్కెట్ లో. ఏ షేర్ ప్రైస్ అయినా తీసుకోండి, 100లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, దాని వాల్యూ 100 కంటే ఎక్కువైనా ఉండాలి, 100 కంటే తక్కువైనా ఉండాలి, 100 మాత్రం ఖచ్చితంగా ఉండదు. నేను రాసిస్తాను. ఎందుకంటే అది కొని అమ్ముతున్నది మిషన్స్ కాదు, మనుషులు. ఉన్నదానికంటే ఎక్కువైనా పెడతారు, దానికంటే తక్కువైనా పెడతారు, అంతే పెట్టలేరు. ఆ అంత ఎంత, దాని ఒరిజినల్ వాల్యూ ఎంత, బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనికి. ఈవెన్ ఆ బోల్డ్ ఫ్యాక్టర్స్ తెలుసుకున్న DCF మెకానిజమ్స్, చాలా మెకానిజమ్స్, ఎక్సెల్ షీట్స్ వాడి మీరు ఒక మెకానిజం ద్వారా దాని యొక్క ఫెయిర్ వాల్యూని కనుక్కున్న నెక్స్ట్ రిజల్ట్స్ తో అది మారిపోతుంది. అంటే మనం అంత చేసి ఫిక్స్ చేసుకుంది కూడా నెక్స్ట్ రిజల్ట్స్ తో మారిపోతుంది. నెక్స్ట్ ఒక చిన్న అప్డేట్ తో, ఒక చిన్న ఆర్డర్ తో, ఒక చిన్న కెపాసిటీ ఎక్స్పాన్షన్ తో, ఒక చిన్న అక్విజిషన్ తో, ఆర్ ఒక చిన్న వర్స్ట్ పనితో, ఒక చిన్న డౌన్ గ్రేడ్ తో అన్ని మారుతాయి. సో కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్ లో ఏదైతే లాజికల్ ఫెయిర్ వాల్యూ ఉంటుందో అది ఇమాజినరీ. దాన్ని ఏం చేస్తారంటే వస్తున్న అప్డేట్స్ తోనో లేకపోతే జరుగుతున్న సినారియోస్ తో, ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పని, రెసిషన్, ఇన్ఫ్లేషన్, ఎలక్షన్స్ అని, RBI అని, ఫెడ్ అని, ఇన్ఫ్లేషన్ అని, జాబ్స్ డేటా అని, XYZ ఒక్కొక్కరు ఒక్కొక్కలా, స్టాక్స్ కైతే రిజల్ట్స్ అని, బోల్డ్ ఫ్యాక్టర్స్ తో దాన్ని ఏం చేస్తారంటే ఒకసారి పెంచేస్తారు, మళ్ళీ ఇంకోసారి దాని అసలు ధరకు తీసుకొస్తారు. ఇప్పుడు జరుగుతున్న సినారియోస్, భయపెట్టే సినారియోస్ ఉన్నాయా, అప్పుడు ఇంకొంచెం కిందకి తీసుకెళ్తారు, మళ్ళీ పైకి తీసుకొస్తారు, మళ్ళీ నార్మల్ కి తెస్తారు, మళ్ళీ కిందకి తీసుకెళ్తారు, మళ్ళీ పైకి తెస్తారు. సో ప్రతి దగ్గర మీరు చూస్తే ఎవ్రీ పాయింట్ లోనూ ఖచ్చితంగా ఉండాల్సిన దానికంటే స్టాక్ ధరలు పడతాయి. స్టాక్ ధరలతో పాటు, స్టాక్స్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్. స్టాక్స్ అన్ని ఉన్నదే స్టాక్ మార్కెట్. మరి స్టాక్స్ అన్ని పడుతున్నప్పుడు స్టాక్ మార్కెట్ పడుతుంది. కానీ టైం టు టైం గతంలో పడిన దానికంటే ఈసారి పైకి వెళ్ళి పడతాయి, ఇంకా పైకి వెళ్ళి పడతాయి. చూడండి, ఇప్పుడు ప్రతిసారి పడేది పైకి వెళ్ళే పడుతుందా, కిందకు వచ్చి పడుతుందా? ఇక్కడ పడింది మార్కెట్, ఇక్కడ పడింది మార్కెట్, ఇక్కడ పడింది మార్కెట్, ఇక్కడ పడింది, కానీ ప్రతిసారి పైకి వెళ్ళి పడుతూ ఉంటుంది. ఇవాళ మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి, లాస్ట్ 1-2 సంవత్సరాల్లో మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు పడిన దానికి మీరు కంగారు పడుతున్నారు. ఇప్పుడు పడిన దానికి నేను మార్కెట్ లో ట్రాప్ అయిపోయాను, అన్నెసరీగా వచ్చాను, తప్పు చేశాను, బుద్ధి వచ్చింది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి నన్ను నమ్మండి. మార్కెట్ లో, స్టాక్స్ లో కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో, ETF లో, ఇండియాకు సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, స్టాక్ మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 7 years టైం పీరియడ్ హోల్డ్ చేసిన ఏ వ్యక్తి కూడా మార్కెట్ నుంచి నష్టాల్లో వెళ్ళలేదు. అది తెలియని వాళ్ళు ఎక్కడో ఒక చిన్న రీల్ చూసి 1 కోటి రూపాయలు వచ్చేస్తుంది మార్కెట్ లో 5,000 ఇన్వెస్ట్ చేస్తే అనే థీమ్ కి ఆశపడి ఇన్వెస్ట్ చేసి 1-2 సంవత్సరాలు మార్కెట్ లో లాస్ చూసి మార్కెట్ లో తప్పటి అడుగులతో బయటకు వెళ్ళిపోతున్నారు. అది చాలా తప్పు. మీరు వెల్త్ క్రియేట్ చేసుకోకపోవడం కాదు, వెల్త్ ని డెస్ట్రాయ్ చేసుకుంటారు మార్కెట్ లో. అలా ఎవరికైనా థింకింగ్ ఉంటే, వీక్ హార్ట్ ఉంటే, దయచేసి మీకు ప్రాఫిట్ లో ఉన్నారనుకుంటే, ఆ వీక్ హార్ట్ మీకు ఉందనుకుంటే
మార్కెట్స్ లో ఉండకండి. బట్ నేనేం బిలీవ్ చేస్తానంటే మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదిస్తున్న డబ్బులు పెరిగిపోతున్న ఖర్చులతో మిగులుతున్న ఆ డబ్బులతో రియల్ ఎస్టేట్ లో పెట్టలేరు. రియల్ ఎస్టేట్ మంచిదే ఒక పాయింట్ లో కొనగలిగితే, చాలా మంచిగా స్ట్రాటజిక్ గా ఆలోచించి తీసుకోగలిగితే. బట్ మనం అందులో వెళ్ళలేం అండ్ అందులో చాలా ఇష్యూస్ ఉంటున్నాయి. రియల్ ఎస్టేట్ మంది కాదు. FD లో పెట్టుకున్నా ఇంకే ఇతర ప్రొడక్ట్స్ లో పెట్టుకుంటున్నా ట్యాక్స్ రిలేటెడ్ గా పెద్ద అడ్వాంటేజ్ లేదు. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే స్కోప్ కూడా తక్కువ. ఈక్విటీలో ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంది 12.5%. అది కూడా 1.25 lakh తర్వాత, అది కూడా ట్యాక్స్ ఫ్రీ అంతవరకు. ఇన్ఫ్లేషన్ ని ఖచ్చితంగా బీట్ చేస్తుంది అనేలా ఫాస్ట్ ప్రూవెన్ రిటర్న్స్ మనకి చెప్తున్నాయి. పోనీ ఇవన్నీ నేను నమ్మను, ఎవరికి తెలుసు మార్కెట్ రేపు పొద్దున భారీగా పడిపోతా అనుకోని మీరు రాకపోయినా పర్లేదు, కానీ వచ్చి 1-2 సంవత్సరాల ఒపీనియన్ తో వచ్చి నష్టాల్లో బయటకు వెళ్ళిపోవడం ఎంతవరకు లాజిక్ అది? ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పి వీడియో నేను చేస్తాను, గుర్తుంచుకోండి. కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పడుతుంది, షోర్ గా పడుతుంది. ఇది నేను చెప్పినప్పుడు మీరు అనాల్సింది ఏంటి? భయపెడుతున్నారా? భయపెడతారా? ఎందుకు భయపెడుతున్నారు? ఇలా ఊరికే చూస్తుంటేనే బాధేస్తుంది, నిద్ర పట్టట్లేదు, ఇది కాదు మీరు చెప్పాల్సింది. నేను పడుతుంది 10% పడుతుంది 20% పడుతుంది అనగానే కొత్తది ఏదైనా చెప్పండి. మాకు తెలీదా మార్కెట్ పడుతుందని? ఇది మీరు చెప్పాలా మళ్ళీ కొత్తగా వచ్చి? మార్కెట్ పడుతుంది ఇప్పుడు షార్ట్ టర్మ్ లో ఉంటే కొనుక్కుంటాం. మేము పెట్టినవి మంచివే, బిజినెస్ లో ఏమి ఎగిరిపోవు కదా. స్టాక్ పడిందని బిజినెస్ మూసాడు కదా. స్టాక్ 20% పడిందని బైక్లు అమ్ముతున్న వాడు షర్ట్లు మూసాడు కదా. బయట హీరో వాళ్ళు ఉన్నారు, వెహికల్ అమ్ముతున్నారు. హీరో స్టాక్ ఒక 10% పడిందని వాడు బైక్ అమ్మడం మానేస్తాడా? మారుతి వాళ్ళు ఉన్నారు, టాటా మోటార్స్ వాళ్ళు ఉన్నారు, ఏషియన్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్, ఇన్ఫోసిస్, TCS, HCL టెక్, విప్రో, వీళ్ళందరూ స్టాక్ ప్రైస్లు పడ్డాయని ఆఫీసులు మూసేస్తారా? వాళ్ళ పాటికి వాళ్ళు నడుచుకుంటున్నారు కదా. దేనికి మనం ఏదో చిట్టీల్లో డబ్బులేసి వాళ్ళు ఇల్లు తాళం వేసుకుని వెళ్ళిపోయారంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం? అలా రియాక్ట్ అవ్వడం మార్కెట్ పడితే. ఇక్కడ చూడండి, యూఫోరియా ఉంటది, పెరుగుతాయి, పెరుగుతున్నప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం కదా. సేమ్ అలానే పడినప్పుడు కూడా కొంత సాడ్ గానే ఫీల్ అవ్వండి. సాడ్ గా ఫీల్ అవ్వద్దని అనట్లేదు, బాధ నాకు ఉంటది. మార్కెట్ లో మీరు ఒక సైకిల్ ని చూడాలి, ఆ సైకిల్ ని చూసేంత వరకు స్ట్రాంగ్ గా ఉండండి. దాని తర్వాత మీరు పెట్టరు, ఎవరైతే నెగిటివ్ గా ఉంటున్నారో మీరు పెట్టరు కామెంట్స్. ఛానల్ ని కొత్తగా చూస్తారా వాళ్ళు అప్పుడు పెడతారు కింద సేమ్ కామెంట్స్ వస్తాయి. అప్పుడు నేను సేమ్ ఇలానే మాట్లాడతాను, గొంతు చించుకొని మరీ చెప్తాను, మార్కెట్ లో ఒక సైకిల్ చూసే వరకు ఆగండి అని. అప్పుడు మీరు వాళ్ళకి రిప్లై పెట్టాలి కదా, ఖచ్చితంగా మీరు పెడతారు, ఎందుకంటే మీరు లాభాల్లో ఉండింటారు కాబట్టి. లేదు మీరు ఈ లోపు ఎగ్జిట్ అయ్యారనుకోండి, మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తారు కింద. ఇతను ఇట్లే చెప్తాడు, నేను మార్కెట్ లో వెళ్ళని బయటకు వచ్చేసాను, ప్రశాంతంగా ఉన్నానని. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, రిటర్న్స్ పొందిన వాళ్ళు, మార్కెట్ సైకిల్స్ ని చూసిన వాళ్ళు మార్కెట్ పడితే చేసేది ఒకటే, డబ్బులుంటే కొనుక్కుంటారు, డబ్బులు లేకపోతే వెయిట్ చేస్తారు. ఎంతకాలం వెయిట్ చేయాలి? మీరు పెట్టిన దగ్గర నుంచి 7 సంవత్సరాల టైం వెయిట్ చేయాలి. స్టాక్స్ లో కాదు, మళ్ళీ చెప్తున్నాను, బిగినర్స్ స్టాక్స్ లో పెట్టద్దు. స్టాక్ ని మీరు ట్రాక్ చేయగలిగితేనే, బిజినెస్ ప్రతి రిజల్ట్స్ ని అనాలిసిస్ చేయగలిగితేనే, ఆ కంపెనీ ఏం మాట్లాడుతుందో తెలుసుకోగలిగితేనే ఇన్వెస్ట్ చేయండి. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇండియా మీద ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇండియా మీద ETF లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 2 వీడియోస్, జస్ట్ 2 వీడియోస్ చూస్తే చాలు. లైవ్ గా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా చెప్పుంటాను. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్స్ ఉంటాయి, వీడియో లింక్స్ చూడండి. మీరు ఎప్పుడు స్ట్రాంగ్ అయినట్టంటే స్టాక్ మార్కెట్ పడుతుంది అన్నప్పుడు ఎందుకు పడుతుంది అని రీజన్ కోసం మాత్రమే చూసి, ఓహో ఎందుకు మార్కెట్ పడతదా, వెల్ గుడ్, పడితే పడినిలే, ఎలాగో నెక్స్ట్ మళ్ళీ పెరుగుతుంది, ఈ లోపు ఏమైనా వీలైతే షార్ట్ టర్మ్ నా అవసరాల కోసం లేని డబ్బు లేదంటే పెట్టుకుంటాను, లేదంటే వెయిట్ చేస్తాను. ఈ మెంటాలిటీ ఉంటున్నప్పుడు మనం ప్రో అనమాట. లేదు పడుతుంది అనగానే పడుతుందా, సరే ఇప్పుడు నేను అమ్మేస్తాను, తెలివిగా పడ్డా కొనుక్కుంటాను అని అనుకుంటే, ట్రంప్ టారిఫ్లు వేశారు, మార్కెట్ పడింది. అందరూ ఏమనుకున్నారంటే ఏదో రెసెషన్ వచ్చేస్తుంది, ఇంకా మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి అనుకున్నారు. సడన్ గా ఓవర్ నైట్ లో స్టేట్మెంట్ చేశారు. ఎలా అయితే పడిందో దానికి మించి పెరిగింది మార్కెట్. తెలివిగా అమ్మేసిన వాళ్ళు లాస్ లో మళ్ళీ పెరిగా కొన్నారు. సోషల్ మీడియాలో గమనించాను చాలా మంది దగ్గర, మేము అమ్మేసాం పోర్ట్ఫోలియోని మళ్ళీ యాడ్ చేసుకున్నాను అని చెప్పడం. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే మార్కెట్ అసలు ఇంకా చూడొద్దు. లేదంటే ఏం చేస్తుందంటే మార్కెట్ మిమ్మల్ని మళ్ళీ లాగుతుంది, మళ్ళీ లాగుతుంది, పెరుగుతూ కనిపిస్తుంది మీకు. మళ్ళీ మీరు పెట్టిన దానికంటే చాలా ఎక్కువ పెరుగుతూ కనిపిస్తుంది. కావాలంటే మన వాళ్ళని అడగండి, మీరు చెప్పండి, ఎవరైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, మీరు ఏదైనా స్టాక్ అమ్మేశాక ఇది ఎక్కువలే, ఇంతకు మించి ఏం పెరుగుతుందిలే అనుకొని అమ్మేశాక ఆ స్టాక్ ఎన్ని రెట్లు పెరిగింది నెక్స్ట్ మీ ఎగ్జాంపుల్స్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒక మంచి స్టాక్ మొత్తం పోర్ట్ఫోలియోనే మార్చేస్తుంది స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. బట్ బిగినర్స్ ని చేయొద్దంటున్నాను కదా, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అసలు మీకు థింకింగ్ అవసరం లేదు, అలా వదిలేసిన వాటి పాటికి వాటి పనిని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మీరు కష్టపడి పని చేయాల్సిన అవసరమేం లేదు. హోప్ మీకు ఈ వీడియో వాల్యుబుల్ గా అనిపించిందని. వీలైనంత మందికి ఈ వీడియోని మన వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళకి ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో, మార్కెట్ రిలేటెడ్ గా ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో, రిస్క్ తీసుకొని వాళ్ళు మార్కెట్ లోకి రారు. మార్కెట్ లో వచ్చిన వాళ్ళు రిస్క్ తీసుకునే వచ్చాను, ఏం జరిగినా 20-30% పడినా డబ్బులుంటే కొంటాను, లేకపోతే వెయిట్ చేస్తాను అనే థాట్ ప్రాసెస్ తో ముందుకు వెళ్తారు. ఈ క్లారిటీని మెయింటైన్ చేస్తాను. ఎల్స్ ఏమవుతుందంటే పడ్డప్పుడు అమ్మేస్తారు, పెరిగినప్పుడు కొంటారు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేయాలి. బట్ మార్కెట్ సైకాలజీ మనల్ని కంప్లీట్ గా ట్రాప్ మోడ్ లో పెడుతుంది. కాబట్టి ఈ లాజిక్స్ అన్ని ప్రతి ఒక్కరికి తెలియాలి. వీలైనంత మందికి ఇది రీచ్ అయ్యేలా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.